సాయిబంధు నమస్కారం. ఈ వారం రోజుల షిరిడి యాత్ర తర్వాత మన పూణే రావటం, పూణేలో ఉన్నటువంటి మన గురుబంధు డాక్టర్ గోపాలకృష్ణ గారిని కలవటం, అలాగే వారింట్లో చక్కని ఆతిథ్యాన్ని పొందడం ఎంతో ఆనందదాయకంగా ఉంది. ఈ వారం రోజుల్లో బాబా గురించి ఎన్నో విషయాలు తెలుసుకోవటం, ధూప్ఖేడ, నీమ్గావ్, రహత, సింధోన్, బిందోన్, బద్రి, ఇలా అనేక ప్రాంతాలకి బాబా గారి కృపచేత వెళ్ళి బాబా గురించి మరెన్నో విషయాలు తెలుసుకోవడం కేవలం బాబా గారి కృపగా భావిస్తున్నాను. మాట్లాడుకున్నాం, కాఫీ తాగుతూ మాట్లాడుకున్నాం. సాయిరామ్. సో ఇదంతా కేవలం బాబా గారి కృప మాత్రమే. నిజానికి బాబా గారి ఆశీర్వాదం లేకపోతే ఎక్కడికి వెళ్ళటం కానీ రావటం కానీ ఉండేది కాదు. కేవలం బాబా గారి యొక్క కృపగానే భావిస్తున్నాం. చూడొచ్చు మీరు ఘాటుగా అయినటువంటి పూజా మందిరాన్ని. అదేవిధంగా మీరు చూస్తుంది డాక్టర్ గోపాలకృష్ణ గారి పూజా మందిరం. అలాగే రేపు ఇక్కడి నుంచి బయలుదేరి బాంబే హేమంత్ పంత్ గారి ఇంటికి, అలాగే తార్కడ్ మరియు విల్లీ పాల్గొన్నటువంటి కాకా సాహెబ్ దీక్షత్ వారి యొక్క గృహాలను కూడా సందర్శించబోతున్నాం. సో ఈ ప్రయాణం అంతా కూడా కేవలం బాబా గారి కృపే. ఎన్నో విషయాలు బాబా గారి సంబంధించిన ఎన్నో విషయాలు తెలుసుకోవడం, అలాగే బాబా గారికి సంబంధించినటువంటి నాటి కాలం నాటి వస్తువుల్ని కానీ, ఆనాటి అనుభవాల్ని కానీ, జ్ఞాపకాలని కానీ అన్నింటినీ దర్శించుకోవడం కేవలం బాబా గారి కృపే. వారం రోజుల నుంచి జరుగుతున్నటువంటి యాత్రలో ఎంతోమంది నాటి బాబా గారితో సన్నిహితంగా ఉన్నటువంటి వంశస్థులు కానీ, లేకపోతే భక్తులు కానీ నిజంగా మమ్మల్ని ఆదరిస్తున్న తీరు, వారు మాపై చూస్తున్న ప్రేమ అని మర్చిపోలేము. ధూప్ఖేడని అనుకుంటాను. ధూప్ఖేడలో కొన్ని పుస్తకాలు నేను చదివాను. బాబా కొంతకాలం ధూప్ఖేడలో ఉన్నారు అని చెప్పి. నిజానికి బాబా ధూప్ఖేడలో ఎంతకాలం ఉన్నారు అనేటువంటి స్పష్టమైనటువంటి ఇదిగా ఎక్కడ రాసి లేదు. కానీ మేము ధూప్ఖేడ వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పిన విధానాన్ని బట్టి బాబా ధూప్ఖేడలో 8 నుంచి 9 సంవత్సరాలు ఉన్నట్లుగా తెలుస్తుంది వారి యొక్క కథనం ప్రకారం. అయితే కరెక్ట్గా వారు ఎన్ని సంవత్సరాలు ఉన్నారనేది మాత్రం ఎక్కడా కూడా సరైన స్థాయిలో నిర్ధారించబడలేదు. కేవలం వారి యొక్క కథనాన్ని ఆధారంగా చేసుకొని, అలాగే కొంతమంది భక్తుల యొక్క అనుభవాన్ని ఆధారంగా చేసుకొని రాయడం జరిగింది. సో ఇంకా వెళ్దాం, ఇంకా సమయం ఉంది. ఇంకా రేపు హేమంత్ పంత్ దగ్గరికి వెళ్తే కొన్ని విషయాలు తెలుస్తుంది. అలాగే తారకత్ కుటుంబాన్ని కొంతమంది కలిస్తే వారు ఏం చెప్తారో. ఏదైనా ఈ యాత్ర ఆనందదాయకంగా ఉంది, మర్చిపోలేం. సో మరికొన్ని అనుభవాలు తెలుసుకుందాం. ఎప్పటి నుంచో అనుకుంటున్నారు కొంతమంది హేమంత్ పంత్కి ఇంటికి వెళ్ళాలి వెళ్ళాలి వెళ్ళాలి
నాడు బాబా గారు వారికి ఉన్నటువంటి ఆ యొక్క పిక్చర్ని కానీ వాళ్ళు చూడాలి అని చెప్పి, సో వారు కూడా కొంతమంది రేపు పూనా నుంచి అలాగే స్థానికంగా బాంబేలో ఉన్నటువంటి వారు కూడా రేపు మాతో జాయిన్ అవ్వబోతున్నారు. సో చూద్దాం బాబా గారు ఏ విధంగా అందరినీ ఒకటి చేయబోతున్నారో. సాయిరామ్. సో రేపటి ప్రయాణంలో మరికొన్ని విషయాలు తెలుసుకోబోతున్నాం. చూద్దాం ఇటువంటి విషయాన్ని బాబా గారు మనకి వారి యొక్క అనుభవాలు పంచబోతున్నారు. So good. సో ఆ విధంగా రేపటి ప్రయాణంలో మరికొన్ని విషయాలు తెలుసుకున్నాం. నిజంగా ఈ ఆనందాన్ని మాటల్లో వర్ణించలేకపోతున్నాను. మాటలు తగపడేటువంటి పరిస్థితి కూడా ప్రతి ఒక్కరు ఇటువంటి ప్రయాణాల్లో అనుభవిస్తారు, వారికి అనుభవం అవుతుంది. నాటి వస్తువుల్ని, నాటి జ్ఞాపకాన్ని నేటికి మనం చూసినప్పుడు ఆ జ్ఞాపకాల్లోని పవిత్రత, నాటి వారి యొక్క అనుభవాలు, వారి వంశస్థులు చెప్తూ ఉంటే బాబాని వింత ప్రేమ స్వరూపాన్ని ఇంతటి నిజంగా అనుకుంటే నాటి కాలంలో బాబాని అతి సున్నితంగా చూసిన వాళ్ళు బాబా ఒక ఫకీరు, బాబా ఒక వైద్యుడు, బాబా ఒక గురువు ఇలా అనుకున్నటువంటి వారు, బాబా ఒక పిచ్చివాడు, బాబా కేవలం భిక్షమెత్తుకొని భిక్షంపై మాత్రమే జీవించి ఆధారపడినటువంటి వారు అని అనుకునే వారు ఉన్నారు. కానీ వారి జీవితంలోని అనేకమైన సంఘటనలు అనుభవిస్తున్నప్పుడు నువ్వు సాక్షాత్తు పరమాత్మే ఈ బాబా, పరమాత్మే సాయినాథుడు, పరమాత్మే మానవ రూపం తెలిసి సాయినాథుడి రూపంలో వచ్చి ఈ జగతిని ఉద్ధరించి ఇంతటి ఈనాటికి కూడా తన భక్తులపై తన కృపా విశేషాలను కుమ్మరిస్తూ ఇంతటి సద్గతిని ప్రసాదించినటువంటి సాయినాథుడి జీవిత విశేషాన్ని మరింత లోతుకు వెళ్ళి తెలుసుకుంటూ ఉంటే ఈ ఆనందాన్ని మాటలు రావటం లేదు. ఏ విధంగా చెప్పాలి, ఏ విధంగా మీతో పంచుకోవాలనే దానిపై కూడా చాలా చాలా తడబాటుకు గురి కావాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. సో ఫైనల్గా నేను ఆశించేది ఒకటి, సాయి భక్తులు కేవలం షిరిడీ మాత్రమే కాకుండా షిరిడీతో పాటు బాబా గారు తిరిగినటువంటి సజీవంగా భౌతికంగా తిరిగినటువంటి ప్రదేశాలు, అలాగే తన భక్తుల కోరిక మేర తన భక్తులను ఆశీర్వదించడానికి చిత్రపట రూపంలో ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా సందర్శించాలని కోరుకుంటాను. అందులో ముఖ్యంగా రహత, నీమ్గావ్, ధూప్ఖేడా, సింధోన్, భిందోన్, అలాగే బాంబేలోని సచరిత్ర గంధగతినటువంటి హేమంత్ పంత్ వారి యొక్క గృహం, అలాగే తార్కండ్ యొక్క కుటుంబం, అలాగే విల్లీ పార్కేలో ఉన్నటువంటి కాకాసాహెబ్ దీక్షిత్ యొక్క స్వగృహం, అలాగే ఇంకెంతో మంది యొక్క భక్తుల గృహాలను కూడా సందర్శించాలని, ఆ గృహాలు ఉన్నటువంటి పవిత్ర వస్తువుల్ని, వారి యొక్క అనుభవాన్ని ఎవరికి వారు స్వయంగా అనుభవపూర్వకంగా తెలుసుకొని బాబా యొక్క ప్రేమతత్వాన్ని మరింత ముందుకు చాటాలని మరొక్కసారి మిమ్మల్ని పేరు పేరున అర్థిస్తూ ప్రతి ఒక్క సాయి భక్తుడికి నమస్కరిస్తూ సాయినాథుని యొక్క కృపా కటాక్షాలు సదా మనందరిపై ఉండాలని ఆశిస్తూ ఓం సాయిరామ్, జై శ్రీ గురుదేవ దత్త.